హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్ నుంచే ఆన్లైన్లో పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఈ పాన్ కార్డ్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోకూడదు. అలా చేసినట్లయితే మీకు కొన్ని పెనాల్టీస్ అయితే పడతాయి. మీరు 10,000 రూపీస్ వరకు పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు చేసిన కామెంట్పై అంటే మీరు చెప్పిన టాపిక్పై మా నెక్స్ట్ వీడియో మేము చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసిన టాపిక్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా చూద్దాము. ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో incometax.gov.in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇన్స్టాంట్ ఈ పాన్ అని ఉంది కదా, దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మీరు ఈ పాన్ కార్డ్ అయితే అప్లై చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు పాన్ కార్డ్కి మళ్ళీ అప్లై అయితే చేసుకోకూడదు. ఇన్ కేస్ ఎవరైనా అలా చేస్తే అంటే మోర్ దాన్ 1 పాన్ కార్డ్కి మీరు అప్లై చేస్తే 10,000 రూపీస్ వరకు పెనాల్టీ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఈ పాన్ కార్డ్కి అప్లై చేయడానికి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు చూడవచ్చు. ఇక్కడ కింద గెట్ న్యూ ఈ పాన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసి ఐ కన్ఫర్మ్ దట్ దగ్గర మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ అంటే కంటిన్యూపై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు ఐ హ్యావ్ రీడ్ ద కన్సెంట్ టర్మ్స్ అండ్ అగ్రీ టు ప్రొసీడ్ ఫర్దర్ అని ఉంది కదా, దానిపై మీరు క్లిక్ అయితే చేసి జనరేట్ ఆధార్ ఓటీపీపై మీరు క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ అగ్రీ దగ్గర మీరు టిక్ అయితే చేసి కంటిన్యూపై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీ ఫోటో, ఆధార్ నెంబర్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అయితే రావటం జరుగుతుంది. ఇక ఈమెయిల్ ఐడి చూసినట్లయితే ఇక్కడ నాట్ లింక్డ్ అని ఉంది కదా, లింక్ ఈమెయిల్ ఐడి పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి మీ మెయిల్ అయితే ఇవ్వవచ్చు. మీ మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఆ తర్వాత మీ మెయిల్ అయితే లింక్ అయితే అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ దగ్గర మీరు టిక్ అయితే కండిషన్స్ అన్నీ కూడా రీడ్ చేసి ఇక్కడ మీరు టిక్ అయితే చేసి కంటిన్యూపై మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ పాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావటం అయితే జరుగుతుంది. మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్కి SMS అయితే రావటం జరుగుతుంది. మీరు త్వరలోనే ఈ పాన్ అయితే రిసీవ్ అయితే చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ పాన్ కార్డ్కి అప్లై అయితే చేయవచ్చు. ఆ తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళి చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేసి అలాగే మీ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసిన తర్వాత మీ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ ప్రాసెస్లో అంతా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మా నెక్స్ట్ వీడియో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయాలనుకుంటే ఒక మంచి టాపిక్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా మా వీడియోస్ని మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.